ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి టాపిక్ ఫర్ సెకండ్ వరల్డ్ ఫిషర్స్ డే అనమాట. అంటే మనకి మత్స్యకారులు అంటాం కదా తెలుగులో, అదనమాట మత్స్యకారుల డే ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మనకి తెలిసిందే కదా, సెవెన్ ఓషన్స్ ఉన్నాయి, అంటే 7 మహాసముద్రాలు ఉన్నాయి. ఇంకా సీస్ అయితే లెక్కలేదు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అన్నమాట. ఇంకా కెనాల్స్, పాండ్స్, రివర్స్, లేక్స్ ఇవన్నీ మనకి కొన్నిసార్లు ఎక్కువ కనిపిస్తాయి, కొన్నిసార్లు తక్కువ ఉంటాయి. మన ఇండియాలో చూసుకుంటే గోదావరి రివర్ కావచ్చు, గంగా రివర్ కావచ్చు, బ్రహ్మపుత్ర కావచ్చు, ఇండస్ రివర్ కావచ్చు, లేదంటే కావేరీ కావచ్చు, కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, అండ్ ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. చెప్తా పోతే లిస్టు చాలా వచ్చింది రివర్స్ గురించి. సో మనం మత్స్యకారులని ఎక్కడ ఎక్కువ చెక్ చేస్తామంటే రివర్స్, సీస్, ఓషన్స్లో మాత్రం వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ వీళ్ళకి చేపలు దొరుకుతాయి. సో ఆ చేపలు పట్టుకొచ్చి కేజీ లెక్కన అమ్మి వీళ్ళైతే జీవన విధానం సాగిస్తుంటారు. వీళ్ళకి మామూలుగా గవర్నమెంట్ తరఫున ఫెసిలిటీస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ మధ్య ఏమైందంటే అవినీతి ఎక్కువైపోవడం వల్ల కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి అయితే రావటం లేదు ఈ ఫిషర్ మ్యాన్స్కి వచ్చే బెనిఫిట్స్. ఫిషర్ మ్యాన్స్ అంటే మీరు కొంతమంది క్యాస్ట్కి సంబంధించిందో లేదా రిలీజన్ అయితే కాదు, క్యాస్ట్కి సంబంధించి అనుకుంటారు. వీళ్ళు ఫిషర్స్ అనే వాళ్ళది ఎవరైనా పట్టవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజాగ్ బీచ్ తీసుకోండి, మచిలీపట్నం బీచ్ తీసుకోండి, లేదంటే కాకినాడ బీచ్ తీసుకోండి, లేదంటే గుంటూరులో బాపట్ల బీచ్ తీసుకోండి. ఇట్లా బీచెస్ ఉన్నాయి అనుకోండి. ఆ బీచెస్లో వీళ్ళు వెళ్ళి పడతారు. అది ఎట్లా అంటే చాలా లాంగ్ వెళ్తారనమాట. వీళ్ళకి ఈత కూడా వచ్చి ఉండాలి, లేదంటే మునిగిపోతారు అనమాట. అందుకని వీళ్ళు ఫస్ట్ ఈతలో ట్రైనింగ్ అయ్యి వెళ్ళి చేపలు అయితే పట్టుకొని వస్తారు. లేదంటే ఇప్పుడు ఇలాంటి సముద్రాల్లో తుఫాన్ టైముల్లో లేదా వాయుగుండాల టైముల్లో, అల్పపీడనాల టైంలో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట వాళ్ళకి. అందుకనే వాళ్ళ ఇంకా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుని వెళ్ళిపోతారని చెప్పాలి కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళకి జీవనాధారం అదే కాబట్టి నీటితో ఆడుకొని వస్తారనమాట వీళ్ళు. చెప్పాలంటే మృత్యుతో ఆడుకొని వస్తారు. ఎందుకంటే నీరు మనకు కనిపించేంత శాంతంగా ఉండదన్నమాట. ఒక్కసారి లాగిందంటే ఇంకా ఈత వస్తే బతుకుతారు. అది గజేతగాళ్ళు అయితేనే. మామూలుగా ఏదో స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టి మేము రివర్స్కి, ఓషన్కి తీసుకెళ్తామంటే ఇంకా అంతే అన్నమాట, అస్సాం అయిపోవాల్సిందే. సో ఏదైనా అలా ఉంటుందన్నమాట. సో మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఫిషర్ మ్యాన్స్ అందరికీ నా తరపున వరల్డ్ ఫిషర్ మ్యాన్స్ డే శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరన్నా ఫిష్ వెరైటీస్ తినేవాళ్ళు, ఫిష్ లైక్ వస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.